ఏఐ పెట్టుబడుల్లో భారత్ దూసుకుపోతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో ప్రపంచ దేశాల మధ్య పోటీ పెరుగుతున్న వేళ పెట్టుబడుల పరంగా భారత్ కూడా ఈ రేసులో ముందంజలో ఉందని వరల్డ్ ఎకనామిక్ ఫోరం వెల్లడించింది. 2010 నుంచి 2024 వరకు ఏఐలో అత్యధిక పెట్టుబడులు పెట్టిన 11 దేశాల జాబితాలో భారత్కు 8వ స్థానం దక్కింది. మరోవైపు ఏఐ మన దేశ ఆర్థిక వ్యవస్థకు భారీ ఊతమివ్వనుందని పీడబ్ల్యూటీసీ ఇండియా స్పష్టం చేసింది. 2035 నాటికి ఏఐ వల్ల దేశ జీడీపీలోకి సుమారు 50 లక్షల కోట్లు అదనంగా చేరే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇటీవల దావోస్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఓ శ్వేతపత్రం విడుదల చేసింది. దాని ప్రకారం 2010 నుంచి 2024 వరకు ఏఐలో పెట్టుబడుల పరంగా అమెరికా, సింగపూర్, సౌత్ కొరియా, చైనా తొలి 4 స్థానాల్లో ఉన్నాయి. ఇదే సమయంలో భారత్లో ఏఐ పెట్టుబడులు జీడీపీలో 1.2 నుంచి 1.8% వరకు ఉన్నాయి. అమెరికాలో ఇది రికార్డు స్థాయిలో 3.4 నుంచి 5.1%, సింగపూర్లో 3.1 నుంచి 4.6% వరకు ఉంది. 2010-2024 మధ్య కాలంలో ఏఐ రంగంలో పెట్టుబడులు ఏడాదికి సగటున 33% చొప్పున పెరిగాయని వరల్డ్ ఎకనామిక్ ఫోరం రిపోర్టు తెలిపింది. భారత్లో వచ్చే 3 ఏళ్లలో 6.14 లక్షల కోట్లకు పైగా ఏఐ పెట్టుబడులు వాస్తవ రూపం దాల్చనున్నాయని అంచనా వేసింది. అలాగే ఏఐకి అవసరమైన అధునాతన చిప్లకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో హార్డ్వేర్ రంగంలో పెట్టుబడులు ఏటా 15 నుంచి 25% వరకు పెరిగే అవకాశం ఉందని వెల్లడించింది. 2050 నాటికి 160 కోట్ల జనాభాకు ఆహారం అందించాలంటే వ్యవసాయ ఉత్పత్తిని 70% వరకు పెంచాల్సి ఉంటుందని, దీనికి డిజిటల్ టెక్నాలజీ ముఖ్యంగా ఏఐ అవసరమని పేర్కొంది. అలాగే విద్య, వైద్య రంగాల్లోనూ ఏఐ కీలక పాత్ర పోషించనుందని వివరించింది వరల్డ్ ఎకనామిక్ ఫోరం.